రైట్ అప్రూవలా ఫ్లో ఓపెన్ చేయి, ఫ్లో ఓపెన్ చేయి. నువ్వు అప్రూవల్ లోపల రాసావా అయ్యి? రాయలేదురా అప్రూవల్ పైన. అప్రూవ్ కాన్ఫిగర్ అప్రూవల్ స్టేజ్ అదే కాన్ఫిగర్ లోపల రాసావా అంటున్నా, సెలెక్ట్ ప్లాన్ అయ్యి. రాస్తా అయితే కాపీ చేసి పేస్ట్ చేసే 2 సార్లు అప్రూవల్ ని కాపీ చేయి. దీన్నా రైట్ క్లిక్ చేసి కాపీ చేయి. ఓకే అలా కాదు, కాపీ కాదు. ఓకే ఓకే పేస్ట్ చేయి. ఎక్కడరా ఇక్కడ కింద ఉమ్, ఇంకోసారి పేస్ట్. ఇంకోసారా ఇంకోటి అది ఆల్రెడీ కాపీలో ఉంది కదా సెలెక్ట్ వాళ్ళు. ఇప్పుడు యాడ్ పక్కకు నొక్కి, యాడ్ నొక్కు, మళ్ళీ రైట్ క్లిక్. అరే వంశీ ఇప్పుడు చెప్పేది ఏంటిది? రౌటింగ్ రా డెసిషన్. అది స్టార్ట్ దగ్గర ఇక్కడ ఇటువైపు పెట్టు, లెఫ్ట్ సైడ్ పెట్టు. ఓకే ఓకే సరే మరీ దగ్గరకు ఉన్నాయి. రైట్ అంత దూరం కాదు, అంటే డెసిషన్ కొంచెం ముందు పెట్టి చేద్దాం అని అంతే. నీకు 3 అప్రూవల్ ని ఒక ఆర్డర్ లో పెట్టు వరకు. సరేనా? మళ్ళీ అక్కడ పెట్టామంట. పేమెంట్ ని కొంచెం పక్కకు లాగా, ఎండ్ ని కొంచెం పక్కకు లాగి, పేమెంట్ ని కొంచెం పక్కకు లాగా. పేమెంట్ ని కొంచెం పక్కకు లాగా, పైన అప్రూవల్ ని కొంచెం పక్కకు లాగా తీసే. ఇప్పుడు డెసిషన్ ని కొంచెం ముందుకు లాగా, కొంచెం ముందుకు. స్టార్ట్ నుంచి డెసిషన్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ కి ఇచ్చే. అయిందా కనెక్ట్? డెసిషన్ ఇలా మూవ్ చేయి, డెసిషన్ ని. అవునా డిలీట్ చేసి రైట్ సైడ్ ఏం రాలేదా? ఏం చేయకి నొక్కితే రైట్ సైడ్ నుంచి ఒకటి రావాలి. అప్రూవల్ ఏంటి ఒకసారి సింగిల్ క్లిక్ చేయి. వచ్చినాయిగా. ఇప్పుడు స్పెసిఫిక్ యూజర్ నుంచి వర్క్ క్యూకి మార్చు. నువ్వు దీన్ని చేసిన వర్క్ క్యూ ఏంటి? పోస్ట్ పెయిడ్ అనుకో, పోస్ట్ పెయిడ్ వర్క్ క్యూ అని. పోస్ట్ పెయిడ్ WQ క్యాపిటల్ ఉంది. రాదు ఇవ్వాలా మనం? అందుకనే గుర్తుపెట్టుకున్నాయి. ఈ క్యాపిటల్ అక్కర్లు. అలా కాదు కదా, ఇదే తీసే ఒకసారి. ఇప్పుడు రికార్డ్స్ మీద నొక్కు, యాపెక్స్ వర్క్ అనేది. ఆర్గనైజేషన్ వర్క్ క్యూ కింద లాస్ట్ రెడీ. వర్క్ క్యూ. అరే వంశీ చెప్పు. ఇప్పుడు రౌటింగ్ కన్నా ముందు ఏం చెయ్యాలి? అది క్రియేట్ చేసిన ఆర్గనైజేషన్ లోకి వెళ్ళి వర్క్ లిస్ట్. అవును, అదేంటది? తెలుసు కదా, ఇది తెలుసు. చిన్నాడు అంటే రికార్డింగ్ ఏదో చేశాడు ఇందాక అదంతా నువ్వే చేసినట్టున్నావు ఒక రికార్డింగ్. నేనే చేశాను. అది ఏంటది? రికార్డింగ్ ఆడే చేశాడా? అరే ఆపరేటర్స్ యాడ్ చేయడం రాయి. ఆపరేటర్స్ యాడ్ చేసి వైఫై వర్క్ క్యూ, ప్రీపెయిడ్ వర్క్ క్యూ ఉన్నాయి కదా. ప్రీపెయిడ్ వర్క్ క్యూ అక్కడ కాపీ ఏం చేయకలే, అవ్వదు. మామూలుగా గుర్తుపెట్టుకుని అది వర్క్ క్యూ. అలాగే క్యాపిటల్స్, పీ క్యాపిటల్, పెయిడ్ లో పీ క్యాపిటల్, వర్క్ క్యూ మొత్తం క్యాపిటల్. ఇప్పుడు నెక్స్ట్ అప్రూవల్ మీద నొక్కు. వర్క్ లిస్ట్ కి ఏమి ఇచ్చారా? ప్రీపెయిడ్ సాయి. ప్రీపెయిడ్ అలాగే. ఇప్పుడు ఇది పోస్ట్ పెయిడ్ అనుకో, పోస్ట్ పెయిడ్ లో పీ క్యాపిటల్.
వర్క్ క్యూ. థర్డ్ అప్రూవల్ స్పెసిఫిక్ యూజర్ నుంచి మార్చి వైఫై వర్క్ క్యూ. ఇప్పుడు డెసిషన్ మీద నొక్కు. డెసిషన్ ఇప్పుడు పై దీన్ని ఫస్ట్ దాన్ని కనెక్ట్ చేసి డెసిషన్ ఉంది కదా అది పై దాన్ని కనెక్ట్ చేసి కనెక్ట్ అయింది. అయిందా? డెసిషన్ సెకండ్ దాన్ని దీనికి కనెక్ట్ చేసి సర్కిల్ మీద పెట్టా అయిపోయింది. దీన్ని ఈ అప్రూవల్. ఇప్పుడు ఈ 3 అప్రూవల్ని తీసుకెళ్ళి పేమెంట్ సెకండ్ అప్రూవల్ని తీసుకెళ్ళి పేమెంట్ నోటిఫికేషన్కి అది తీసుకెళ్ళి పేమెంట్ నోటిఫికేషన్ అంతే. ఎక్కడైనా ఇచ్చిన పర్లేదు. అంటే ఇది కూడా ఇవ్వాలి కదా? అదే ఇంకో 3 ఉంటాయి కింద. ఇప్పుడు డెసిషన్ మీద నొక్కు. డెసిషన్ ఇప్పుడు పక్కన కాన్ఫిగర్ ఉంది చూసావా, కండిషన్ పక్కన ఫస్ట్ అది నొక్కు. నొక్కు. సెలెక్ట్ ఫీల్డ్స్ లోకి వెళ్ళి ఒక నిమిషం ఇక్కడ చూస్ యువర్ ప్లాన్ ఏం పెట్టావు అక్కడ నువ్వు? చూస్ యువర్ ప్లానా? చూస్ ప్లాన్. చూస్ ప్లాన్. చూస్ ప్లాన్. ఇప్పుడు సెలెక్ట్ వాల్యూస్. ఇక్కడ ఏమో అవసరం లేదా దీంట్లో? చాయిసెస్ సెలెక్ట్ వాల్యూస్. హలో క్లిక్ చేశారా? చాయిసెస్ నాకు నెట్ రావట్లేదు. హలో హలో చాయిసెస్ లో నొక్కు. చాయిసెస్ ప్రీపెయిడ్ ప్లాన్స్ సబ్మిట్. ప్రీపెయిడ్ అంటే ఫస్ట్ దానికి ప్రీపెయిడ్ రాసావు కదా నువ్వు ఫస్ట్ డెసిషన్ కి. అవును. సబ్మిట్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ దాని కష్టం అది కదా. సేమ్ చూస్ యువర్ ప్లాన్ అనేది పోస్ట్ పెయిడ్ అయితే. పైన 7 రన్ కొట్టా. ఇంకా 7 రన్ చేసి 7 రన్ అంతేనా? అంతే. ఇంకేదైనా ఉందా ప్రాసెస్? అంతే రౌటింగ్ కి 7 రన్ కొట్టి. స్కిన్ కూడా చెప్పా. స్కిన్ వీడియోలో ఉందిగా. సతీష్ ఉందా? ఏమరా 7 రన్ కొట్టు. నువ్వు ఉండగానే చెప్పినట్టున్నా కదా. స్కిమ్ రికార్డ్ నేను ఉండగానే చెప్పు. ఎంతసేపు పడుతుంది స్కిమ్? ఎంతసేపు ఈజీగా రాది అయిపోద్ది. కాకపోతే నావిగేషన్ కొంచెం చేసి అలాగా
ఇప్పుడు పైన ఒకసారి లోకల్ హోస్ట్ అది మొత్తం కాపీ చేయి. చేసావా? చేశాను. మొత్తం చేసావా లేకపోతే కొంచెం చేసావా? నాకు కొంచెం. ఆడికి మొత్తం అయినట్టు మనకి. సరే. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఇంకాగ్నిటో ట్యాబ్ లో మళ్ళీ పేస్ట్ చేసి చూడు. కాపీ చేసి ఇంకాగ్నిటో ట్యాబ్ లో చూడు. పేస్ట్. ఇక్కడ నీకు ఇచ్చాను చూసా, ఒక్క నిమిషం రా, ఒక నిమిషం. అది నీది ఇచ్చాను చూసా సాయి కిరణ్, అది పాస్వర్డ్ రూల్స్ సరే. అదే స్క్రీన్ షాట్ అది ఇంకా పెట్టలేదండి అని చేశాను. మధ్యాహ్నం చేస్తాను, ఇంక చెప్తున్నాను. మధ్యాహ్నం చేద్దాం. 10 minutes ఎండ్ అయిపోద్ది. సరే, నువ్వు చేసేటప్పుడు మామూలుగా ఒకసారి ఫోన్ చేయి, నేను అదే చెప్తున్నాను. సరే సరే, మై వర్క్. హలో, ఇంకా నువ్వు ఇంకా కేసు క్రియేట్ చేయలేదు. కేసు ఇంకా క్రియేట్ చేయలేదు. ముందు కేసు క్రియేట్ చేయి. బ్యాక్ అంటే ఎక్కడ కింద ఉందిగా, కింద. ఇప్పుడు కేసు క్రియేట్ చేయాలా? ఫిల్ చేయ, అప్పేగా ఫిల్ చెయ్యి. పెట్టావుగా కంపల్సరీ పెట్టాలని. కంటిన్యూ. కంటిన్యూ. హలో, చెప్పరా పవన్. హలో హలో, ఇప్పుడు అందులోకి వెళ్ళు. అప్రూవ్ రౌటింగ్. ఇక్కడ ఏం రిఫ్రెష్ చేయకు. అందులోకి వెళ్ళు. సరే. కింద ఉందిగా, కింద క్రోమ్ కింద. ఇందాక నువ్వు ఓపెన్ చేసి మేనేజర్ పోర్టల్ అందరూ అప్రూవ్ చేయాలి నువ్వు దీంట్లో. అదే ఇప్పుడు నువ్వు పైన నీకు వర్క్ గ్రూప్ ఉంది చూసావా, వర్క్ గ్రూప్. అది ప్రీపెయిడ్ కదా, ప్రీపెయిడ్ పంపావు కదా ఇప్పుడు. ప్రీపెయిడ్ కిందకి రా. ఇక ప్రీపెయిడ్ లో 1 అని వచ్చింది చూసావా, చేయాలి దాని మీద నొక్కు. ప్రీపెయిడ్ కదా చేయాలంటే ఎక్కువ ఉంటాయి. ఇంటి కొట్టు. ప్రీపెయిడ్ ఇక్కడ వచ్చింది చూసావా, మొబైల్ కనెక్షన్ 5001. ఇదే నువ్వు ఇప్పుడు పెట్టిన కేసు. క్లిక్ చేయనా? చెయ్యి. అదే రౌటింగ్. నీకు వచ్చిందా లేదా అన్నది ఇదే రౌటింగ్. అయిపోయింది. అదే రౌటింగ్ చేయకపోతే ఇబ్బంది ఏంట్రా? రౌటింగ్ చేయకపోతే ఇప్పుడు నీకు రౌటింగ్ అంటే మేనేజర్ కి డైరెక్ట్ మామూలుగా వస్తుంది, కానీ ముగ్గురికి 3 రకాల కింద రావని పైన పెట్టావు కదా 3 డ్రాప్ డౌన్లు. ఎందులో అంటే అందులోనే వస్తుంది. ఇప్పుడు మేనేజర్ ఓపెన్ చేసినప్పుడు ఒక్కొక్కటే చూడాలా? ఒక్క నిమిషం. హలో పవన్, చెప్పరా. నాకు ఇంకా రిపోర్టింగ్ ఒకటి ఉందిరా, వాలిడేషన్స్ ఉన్నాయి. ఆ 2 చేస్తే ఫస్ట్ అయిపోద్ది. 6 నిమిషాలు ఉంది, మీటింగ్ ఆగిపోద్ది. సెకండ్ అయితే ధరంగాడు మధ్యాహ్నం నుంచి ట్రై చేద్దాం అంటున్నాడు. ఇంక రిపోర్టింగ్ పక్కన పెట్టి అది ట్రై చేస్తాను. రిపోర్టింగ్ చిన్నదే అంటలే, వాలిడేషన్స్ ఒకటి రాయాలి మళ్ళీ మొబైల్ నెంబర్లకి వాటికి. అంటే ఇప్పుడు ఎన్ని కేసులు రన్ చేశాడు, దేని మీద, ప్రీపెయిడ్ ఎన్ని, పోస్ట్ పెయిడ్ సీరియల్ నెంబర్ ఎలా వచ్చింది అది? అవన్నీ వెళ్ళాలి. మెయిల్ అయిపోయింది. కాపీ చేసి ఉండరు. మెయిల్ చెప్తాలే నీకు. అది
ఏజ్ క్యాలిక్యులేట్ చేసినట్టు ఒక కండిషన్ Easy ఇవ్వాలి mail చాలా. క్యాలిక్యులేటెడ్ రీడ్ ఓన్లీ కింద. అది క్యాలిక్యులేటెడ్ రీడ్ ఓన్లీ కింద ఒక మెసేజ్ ఒక కండిషన్ నీకు ఉంటుంది, ఏమవ్వాలి అది ఇంకా? అప్లై చేయాలి. ఉందని దగ్గర కండిషన్ అది. ఒక నువ్వు ఇది ఇంతేనా? లింక్ పెట్టు, నేను ఒక 5 నిమిషాలు జాయిన్ అవుతాను. ఇది అంతేరా. చూస్ ప్లాన్ అలాగే ఇంతేనా? ఇప్పుడు ఏం రావట్లేదు. అరే వంశీ, ఎక్కడ ప్లాన్ ఇది టైప్ నువ్వు ప్రీపెయిడ్ నీకు నెక్స్ట్ మళ్ళీ ఇంకో రౌటింగ్ చేయాలి నువ్వు. అరే ఇవన్నీ ఇందులో రాకూడదు కదా. వంశీ చెప్పరా. ఆడ కర్మ రౌటింగ్ చేస్తాను, ఒకసారి స్కిమ్ చెప్పరా, 5 నిమిషాలు ఉంది. సరే, ఇప్పుడు ఇందాక దాని ట్యాబ్ లోకి వెళ్ళి పైన క్రియేట్ అదే కాన్ఫిగర్ అని చూడు. కాన్ఫిగర్ కాదు, ఎయిర్వేవ్ సారీ, ఎయిర్వేవ్ అప్లికేషన్ స్కిన్. ఇప్పుడు పక్కన డైనమిక్ లేఅవుట్ అని మూడు డాట్ ఉన్నది. సో ఈ పక్కన డైనమిక్ లేఅవుట్, కంటైనర్స్, ఇన్హెరిటెడ్ ఓకే డిఫాల్ట్. అరే వంశీ, స్కిన్ దేనికిరా? ఇప్పుడు పోస్ట్ పెయిడ్ ఉంది కదా, ప్రీపెయిడ్ కి ఉట్టిన బార్డర్ లో కలర్లు వేయడానికి అంతే. ఇది దేనికైనా వాడచ్చు, నువ్వు దేనికైనా అవి వేసుకోవచ్చు. మొత్తం అప్లికేషన్ మొత్తానికి వేసేయచ్చు కావాలంటే. ఇప్పుడు ఇక్కడ కంటెంట్ ఉంది. కాదు, యాక్షన్స్ నొక్క, యాక్షన్స్ పైన ఓవర్ రైడ్. ఇప్పుడు పక్కన డిఫాల్ట్ కింద యాడ్ న్యూ స్టైల్ ఉంది చూడు. దాని పేరు మొబైల్ అని, క్యాపిటల్ M మొబైల్ ఏదో ఒకటి. సబ్మిట్. ఇప్పుడు కంటెంట్ లోకి వెళ్ళు. కంటెంట్ బార్డర్ అనేది ఏంటంటే పైన బార్డర్ మీద నొక్కు. నీకు బార్డర్ రావడానికి నన్ను చూసావా, నన్ను నుంచి సాలిడ్ నొక్కు. సాలిడ్ 2 or 3 పెట్టుకో. కలర్ ఒకటి పెట్టుకో. కలర్ పెట్టు. వన్ అంటే ఏదైనా చాలులే, బ్లాక్ ఇష్టం ఏదంటే అది పక్కన వచ్చింది సార్, నీ రైట్ సైడ్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉంది చూడు, అదే ఆల్రెడీ ఓపెన్ లోనే ఉంది. నన్ను నుంచి గ్రేడియంట్ పెట్టు. గ్రేడియంట్. ఇప్పుడు స్టార్ట్ ఉంది కదా, అక్కడ ఒక కలర్ నీకు నచ్చి లైట్ కలర్ ఇచ్చు. డార్క్ అయితే కనిపించాను కదా. అది నీకు కావాలంటే ఇచ్చుకోవచ్చు. అందులో బ్యాక్ కలర్ నీకు ఏమైనా కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఎక్కువ అయిపోతే మళ్ళీ కనిపిస్తుంది కదా. దేనికైనా యాడ్ చేసుకోవచ్చు. ప్రీపెయిడ్ కూర్చుని యాడ్ చేసుకున్నాం అంతేనా? అంతే. నీకైనా కలర్ మార్చుకుంటా అంటే పెట్టుకో, ఇంకా నీకు నచ్చిన కలర్, లేకపోతే సేవ్ చేసి. ఓకే, 2 కలర్లు చేయొచ్చు, పైన ఒక కలర్, కింద నుంచి ఒక కలర్. స్టార్ట్ కలర్, స్టాప్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అంట 3 కలర్లు చేయొచ్చు. ఇప్పుడు నువ్వు దేంట్లో పెట్టాలంటే యాప్ ఎక్స్ప్లోరర్ లోకి వెళ్ళు. వర్క్ తీసేసి డేటా ఇవ్వు. డేటా ఉంది కాకుండా డేటా కిందకి ఏమంటున్నా అంటే మిగతా దానికి ఇస్తే మొత్తం అయిపోద్ది. నీకు బాక్స్ కింద రావాలి కదా. పోస్ట్ ప్రీపెయిడ్ అది ప్లాన్ డీటెయిల్స్, యూజర్ ఇంటర్ఫేస్, సెక్షన్
ఓపెన్ చేసే సెక్షన్ ఓపెన్ చేసే. దాని ప్రాపర్టీస్ ఓపెన్ చేయి పైన డైనమిక్ లేఅవుట్. ప్రాపర్టీస్ ఓపెన్ చేసి ప్రాపర్టీస్ ఓపెన్ చేసి అందులో లేఅవుట్ అదే స్కిన్ అని ఉంటుంది. అక్కడ మనం ఇచ్చింది అయిపోద్దిలే 1 minute లో. మొబైల్ కదా, ఓపెన్ చేయి. ఇక్కడ కింద కంటైనర్ ఫార్మాట్ ఉంది కదా, అదర్స్ పెట్టు. అదర్స్ పక్కన మొబైల్ అని రాయి సరిపోద్ది. సబ్మిట్ మొబైల్ రాసి సబ్మిట్. అది వచ్చింది చూడు కింద. అయిపోతుందా మీటింగ్? సబ్మిట్ అంతేనా? అంతే. సేవ్ సేవ్ అయిపోయింది. ఇందులో ఎందుకు రాయమనంటే మిగతా దాంట్లో అయితే మొత్తం వచ్చేది, ఇంకేం అక్కర్లే. సేవ్ చేసి లేఅవుట్ లో రాసావు అనుకో మొత్తం అంతా బ్లూ అయిపోద్ది.